పేద ప్రజలకు అండగా నిలిచిన ఆదర్శ నేత వంగవీటి మోహన్ రంగ ఆశయాలను సాధించాలని శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం స్థానిక గొల్లగూడెం సెంటర్ పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన వద్దకు ఏదైనా సహాయం కోసం వచ్చిన వారి కులం, మతం, ప్రాంతం ఏమీ చూడకుండా తక్షణమే వారి సమస్యలను పరిష్కరించి పేద ప్రజలకు పెన్నిధిగా రంగా నిలిచారని అన్నారు. రాజకీయ నాయకులకు ఆదర్శవంతమైన నేతగా వంగవీటి మోహన్ రంగ సుస్థిర స్థానం సంపాదించారని ఆయన చెప్పారు. నిరంతరం బలహీన వర్గాల ప్రజల కోసం కృషి చేస్తూ వారి కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన మహనీయుడు మోహన్ రంగాని అని కొనియాడారు. రంగా చూపిన మార్గం అనుసరిస్తూ ప్రజలకు సేవ చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, జన సైనికులు మాకా శ్రీనివాస్, పుల్లా బాబీ, మెరుగు రాజగోపాల్, పాలూరి వెంకటేశ్వరరావు, పైపోయిన వెంకటరామయ్య, రామలక్ష్మణ్, ఎగ్గిన నాగబాబు, బొడ్డు సాయి, వంగవీటి మోహన్ రంగ అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెళ్తాను వెనకరండి తమ్ముడు. నేటికి 37 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన యొక్క చరిస్మా ఏనాటికి తగ్గలేదు. ఎందుకనగా రంగా గారు కాపు బిడ్డగా అయినప్పటికీ కూడా అన్ని కులస్తులను, మతస్థులను కూడా సమాన భావన చూస్తూ, ముఖ్యంగా పేద ప్రజానీకానికి అండగా నిలబడుతూ ఒక మహోన్నత వ్యక్తిగా, ఒక కలికి తురాయిలాగా కాపు జాతిలో నిలిచిపోయినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున గొల్లగూడెం సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తాతాజీ గారికి, అలాగే పాలూరి వెంకటేశ్వర గారికి, అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎప్పటికీ కూడా మనకి నిలిచిపోయి ఉండే రంగా గారిని గుర్తుపెట్టుకుని ప్రజాసేవలో అందరూ అంకితం కావాలని కోరుతున్నాము. జై హింద్. వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 37వ వర్ధంతి సందర్భంగా ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి వంగవీటి మోహన్ రంగా కమిటీ సభ్యులు, విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, మరి రామచంద్ర సురేష్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అన్నగారు తాతాజీ గారికి, బొడ్డు సాయి గారికి, అదేవిధంగా ఆడపల్లి నారాయణమూర్తి గారికి, మన వెంకటేశ్వరరావు గారికి, ఇంకా మిత్రులందరికీ, అన్ని కులాల నాయకులకి పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. వంగవీటి మోహన్ రంగా గారు అంటే కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఎవరు నాకు న్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగిందని వెళ్తే వాళ్ళు ఏ కులం అని ఎప్పుడు అడగలేదు. ఆయన వాళ్ళకి న్యాయం ఉంటే ఆ సమస్యను తీర్చి పంపించేటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం, 37 సంవత్సరాలు అయినప్పుడు కూడా 10 సంవత్సరం మరి ఆయన స్మరించుకోవడం, ఆయన నివాళులు అర్పించడం అనేది మరి చాలా, ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం, మరి ఆయన చేసిన మంచి పనులకి ఆయన సజీవంగా మన మధ్య నిలబెట్టే విధంగా ఆయన ఆలోచనలు, ఆయన ఏదైతే మంచి పనులు చేస్తారో దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలని చెప్పి ఇక్కడ అన్ని కులాల, మతాల నాయకుల్ని అందరినీ కలిసి ఇక్కడ ఈ కూటమి అందరూ ఏర్పాటు చేసుకోవడం, మరి వారిని స్మరించుకోవడం మరి చాలా గొప్ప విషయం. మరి అలాంటి వ్యక్తులు అడుగుజాడల్లో మనం నడుస్తామని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబానికి మేము ఎప్పుడు అండదండలుగా ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటాం. అదేవిధంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వంగవీటి మోహన్ రంగా గారి మన 37వ వర్ధంతి సందర్భంగా ఈ గొల్లగూడెం సెంటర్లో ఆయన విగ్రహం దగ్గర శ్రద్ధాంజలి ఘటించడానికి ఇచ్చేసిన మన ప్రీతమ నాయకులు, తాడేపల్లి శాసనసభ్యులు, గవర్నమెంట్ విప్ సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే కూటమికి సంబంధించిన నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే రంగా గారు ఒక సిద్ధాంతం కోసం పోరాడాడు. ఆయన కులాలకు అతీతంగా, సామాజిక వర్గాలకు అతీతంగా పేద బడుగు వర్గాలని ఆదుకునే విధంగా ఆయన జీవితం మరి దారపోసేదానికి ఎంతో మంది పేదలకి, మరి వెనకబడిన వర్గాల ప్రజలకి ఆయన ఎన్నో సహాయాలు చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన శిశు అన్నవాళ్ళు మంత్రుల కింద ఎదిగారు, కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, రాష్ట్రంలో పెద్ద రాజకీయ నాయకులుగా ఎదిగి పెద్ద పేరు ప్రఖ్యాతి తెచ్చుకుని ఆయన పేరు నిలబెట్టే విధంగా ఎదురు తీసుకెళ్తున్నారు. ఈ రోజు మరి ఆయన మరణించిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక విగ్రహాలు స్థాపించింది ఎవరి అంటే మోహన్వీటి రంగా గారి. అంటే అంత అభిమాన వర్గం ఆయనకి రాష్ట్రంలో ఉంది. మరి ఆయన యొక్క జీవితం మరి ప్రజలకి తెలిసిన పుస్తకం లాగా
మరి ఆయన ఎన్నో సంస్థల్ని కాపాడడం జరిగింది. అందుకని ఆయనకి జోహార్లు అర్పిస్తూ మరి అటువంటి నాయకుడిని మనం కోల్పోయినందుకు ఆ రోజుల్లో ఎన్నో వేల కోట్లు ఆంధ్ర ప్రజలు నష్టపోవడం జరిగింది. ఒక మరణానికి 1,000 కోట్లు నష్టం అంటే చాలా అది బాధాకరమైన అటువంటి వ్యక్తి పోయినందుకు ఆయన జోహార్ అర్పిస్తూ ఆయన ఆత్మకి దేవుడు శాంతి ప్రవహించాలి. ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడు అండగా అందరూ భగవంతుడు ఉండాలని కోరుకుంటూ జై